వాస్తవ పరిస్థితులు ఏందనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళకి ఏమైపోయిందంటే ఇగో వీళ్ళని అరెస్ట్ చేస్తే మేము హీరోలం అయిపోతాం. అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కదా, హీరో అయిపోతామని. ఇప్పుడు వాళ్ళు కూడా గమ్మునుకుర్రు, వాళ్ళు కూడా ఎలక్షన్లు అప్పుడు లేస్తారు. ఎవరికైనా ఆపర్చునిటీ కదా సందర్భం వచ్చినప్పుడు. అచ్చా, టికెట్ల రేట్లు రాజాసాబో ఏదో సినిమా అనుకుంటా, అల్లు అరవింద్ ప్రభాస్ ఆయన గీయడానికేమో టైం లేదంట వీళ్ళకు. నెక్స్ట్ డేనేమో రాత్రి 12 గంటలకు ఇస్తారంట. అదేం పద్ధతు? సర్కస్ కంపెనీ నడిపిస్తుర్రో ప్రభుత్వాన్ని నడిపిస్తుర్రో వాళ్ళే తెలుసుకుంటే మంచిగా ఉంటుంది. చివరిగా నేను చెప్పేది మాత్రం ఒకటే, ప్రభుత్వానికి ఇది కరెక్ట్ కాదు. ఈ కక్ష సాధింపు చర్యల వలన మేమేమన్నా భయపడేట్టు పార్టీ ఇది. 2001లో ఉద్యమం వచ్చినప్పటి నుంచే ఎన్ని ఒత్తిడ్లు, ఎన్ని హరాస్మెంట్లు, ఎన్ని వేధింపులు, ఎన్ని కేసులు. అప్పుడు నేను లేననుకో, అవన్నీ తట్టుకొని నిలబడ్డటువంటి పార్టీకి గివ్ ఒక లెక్కన. దీనివల్ల మీకేం నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి, ప్రజల నుంచి అప్రిషియేషన్ పొందండి. ఒక్క ప్రాజెక్టు చెప్పండి. ఇప్పుడు కూడా దావోస్ పోయి మొన్నటిదాకా పోయేమో అగ్రిమెంట్లు చేసుకున్నాము, అవి చేసుకున్నాం, ఇవి చేసుకున్నాం అన్నారు. ప్రాజెక్ట్ ఎక్కడైనా టేకప్ అయిన దాఖలాలు కనిపిస్తున్నాయా? పొద్దున మళ్ళీ లగచర్లలో గొడవ అయిందంట. లగచర్ల పొద్దున్న గొడవ అయిందని చెప్పి నేను టీవీలో ఎక్కడనో స్క్రోలింగ్ చూసిన. లగచర్ల గ్రామంలో గొడవ అయింది. ఆ కాన్సెన్స్ కూడా కొడంగలే. కాబట్టి ఇంత పని వదిలిపెట్టి ప్రభుత్వానికి ఎప్పుడైనా కానీ పని చాలా ఉంటుంది. ప్రభుత్వానికి చేతి నిండా పని ఉంటుంది. ఆ పని చేసుకోండి ఫస్ట్. ఆ పని వదిలిపెట్టి ఈ పనికిరాని పనుల మీద చేస్తే అల్టిమేట్గా మీకే నష్టం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.